నేడు తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రేక్షకులను షాక్ చేశాయి. యూట్యూబ్ వ్యూస్ కొనుగోలుపై ఆయన చేసిన వెల్లడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నేడు తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో అందరి హీరోల అభిమానులు షాక్ అవుతున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేశాము. దానికి వచ్చే వ్యూస్ అన్ని రియల్ వ్యూస్. మా ఆఫీస్లో మా పిఆర్ టీంకి అందరికి చెప్పాను ఒరిజినల్ వ్యూస్ ఉండాలి అని. మిలియన్స్ వ్యూస్ డబ్బులు పెట్టి ఇకనుంచి కొనకండి అని చెప్పాను. ఒరిజినల్గా రీచ్ అయితేనే మన సినిమాకు ఎంత రీచ్ అవుతుందో తెలుస్తుంది. డబ్బులు పెడితే వ్యూస్ వస్తున్నాయి కానీ ప్రేక్షకుడికి రీచ్ అవ్వట్లేదు అని అన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు గతంలో జరిగిన వాటి గురించి ప్రశ్నిస్తే దిల్ రాజు, గతం ఇప్పటినుంచి మాత్రం డబ్బులు పెట్టి కొనకూడదు అని డిసైడ్ అయ్యాము. నితిన్ కూడా ఒప్పుకున్నాడు. ఒరిజినల్ వ్యూస్తో ఎంతమందికి నిజంగా రీచ్ అవుతుందో తెలుస్తుంది. నా నుంచే ఈ మార్పు మొదలైంది. అందరూ మారాలి అని అన్నారు. దీంతో ఇండైరెక్ట్గా గతంలో చాలా సినిమాలకు యూట్యూబ్లో ట్రైలర్స్, సాంగ్స్, టీజర్స్కి వ్యూస్ డబ్బులిచ్చి కొన్నాము అనే చెప్పారు. నితిన్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు అంటే గతంలో స్టార్ హీరోల సినిమాలకు డబ్బులిచ్చే వ్యూస్ కొన్నారని చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ కీలక సూచనలు ఇచ్చారు. ఇకపై తెలంగాణలో టికెట్స్ రేట్లు పెంచము. అంటే ఇన్ని రోజులు ఫ్యాన్స్ తమ హీరోల యూట్యూబ్ ట్రైలర్స్, సాంగ్స్, టీజర్స్కి వచ్చిన మిలియన్స్ వ్యూస్ని రికార్డుల్లా చెప్పేవాళ్లు. వేరే హీరోల వ్యూస్తో కంపేర్ చేసి సోషల్ మీడియాలో గొడవలు పడేవాళ్లు. అవన్నీ కూడా ఫేక్ అని డబ్బులు ఇచ్చి కొన్నవే అని దిల్ రాజు ఇండైరెక్ట్గా చెప్పేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో డబ్బులిచ్చి ఫాలోవర్లు, వ్యూస్ కొంటారని తెలిసిందే. కానీ పెద్ద సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు కూడా డబ్బులు ఇచ్చి కొన్నాము అని దిల్ రాజు ఇండైరెక్ట్గా చెప్పడంతో ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. వచ్చే మిలియన్స్ వ్యూస్ సగం ఫేక్ అని తెలిసిన తర్వాత ఇప్పటికైనా ఫ్యాన్స్ ఈ యూట్యూబ్ రికార్డుల గురించి కొట్టుకోవడం మానేస్తారేమో చూడాలి. కన్నడ భామ తెలుగులోకి ఎంట్రీ. తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సప్తమి గౌడ. దిల్ రాజు వ్యాఖ్యలతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టైంది. ఇకపై యూట్యూబ్ వ్యూస్ కొనకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ప్రేక్షకులలో ఆశాజనకంగా ఉంది.